మీరు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తున్నాం? మేము శివ దగ్గరికి వెళ్తున్నాం. అది గుడి పేరు ఏంటి? శ్రీశైలం. అవునా, సరే, ఓకే, గుడ్ బాయ్. బాయ్ బాయ్. చూస్తుండండి, మేము బ్లాగ్ చేస్తాం. బాయ్. మీకు శివాన్ని చూపిస్తాం. ఓకేనా? ఓకే, సీ యూ. సో అది మ్యాటర్ అన్నమాట. హే హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరిత. వెల్కమ్ టు మై ఛానల్, ఇట్స్ మీ హరిత. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము శ్రీశైలం ప్లాన్ అనమాట. అస్సలు ప్లానింగ్ లేకుండా మేము అనుకోకుండా స్టార్ట్ అయిపోయాం. ఒక 2 days ముందు అనుకుని వెళ్ళాలి అనుకుని వెళ్ళిపోయాం అనమాట. అస్సలు ప్లానింగ్ లేకుండానే కదా శివయ్య పిలుస్తాడు ఎప్పుడు కూడా. లాస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అస్సలు ప్లానింగ్ లేకుండా ఈరోజు ప్లాన్ చేసాము. సో లెట్స్ గో. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఒక 2 days ముందు అనుకొని బుక్ చేసేసుకున్నాము. ఎందుకంటే అస్సలు ప్లానింగ్ లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. నేను లాస్ట్ వీక్ అభిషేకం చేసుకున్న, ఈ వీక్ అదే రోజు నేను శ్రీశైలంలో ఉండబోతున్నా. ఇట్స్ అసలు నాకే యాక్చువల్గా చెప్పాలి అంటే అప్పటికి ఇంకా నమ్మబుద్ధి అవ్వట్లేదు. నిజంగా వెళ్తున్నామా అని ట్రైన్ ఎక్కే వరకు నాకు నమ్మకం కుదరట్లేదు. నిజంగా వెళ్తున్నామా అన్న డౌట్లోనే ఉన్నా. ఇంకా నేను ఫైనల్లీ శ్రీశైలం చూసేసాను గాయ్స్. ఇట్స్ మై డ్రీమ్. సో ఫైనలీ మార్కాపురంలో దిగేసామన్నమాట. అంటే మార్కాపురం నుంచి డైరెక్ట్ శ్రీశైలం బస్సు వస్తుందంట. సో మేము ఇప్పుడే రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడ కూర్చున్నాం అనమాట. అంటే 4:30 ఘాట్ సెక్షన్ కదా, 4:30 పైన స్టార్ట్ అవుతాయంట బస్సులు. ఇంకా ఇప్పుడు 11:50 12 అయ్యేకి వచ్చింది. ఇంకా డాడీ రావాలి, మా నాన్నయ్య వస్తున్నారు. మా నాన్నంట, నాన్నయ్య కాదు, మా నాన్న అన్న. ఏమంటే బాగా వచ్చినాం, అంతా బాగుంది. కానీ ఇక్కడ ఏం వెయిటింగ్ హాల్ కానీ ఏం రూమ్స్ కానీ ఏమీ లేవు. అందరూ బయటే, మేము కూడా బయటే. సో చూస్తూ ఉండండి. ఇంకా ఘాట్ సెక్షన్ పైకి వెళ్ళాక ఎలా ఉంటాము ఏంటి, ఎన్ని వాంతులు చేసుకుని వెళ్తాం పై వరకు చూడండి. గొంతులు విశ్వవిఘ్నేశ్వర శివుడు అప్పుడు పార్వతీదేవి వచ్చి గొత్తుని పట్టేసుకోవాలి. అప్పుడు విషం గొత్తులోనే ఆగిపోయింది. అప్పుడు అందుకే శివకి ఎప్పుడు మనం పాలు, పెరుగు, నీళ్ళు నిమజ్జనం చేయాల. ఎక్కడ చూసావు? ఫోన్లో. సో మేము ఇంకా ఘాట్ సెక్షన్లో స్టార్ట్ అయిపోయాం అనమాట. బస్సులు ఎందుకో ఎంతసేపుకి రాలేదు, అందుకని చెప్పేసి వెహికల్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా నాన్నతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. సో అందరం కలిసి ఒక వెహికల్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. మేము పైకి వెళ్ళేటప్పటికి తెల్లారిపోయిందనమాట. అంటే వెళ్తూ ఉన్నప్పటికే అక్కడ పైకి వెళ్ళేలోపు 4 hours పడుతుంది. ఇంకా ఫుల్ ట్రాఫిక్, అసలు ఫుల్ ట్రాఫిక్. దట్టు సింగిల్ రోడ్ అనమాట. అసలు వచ్చేది పోయేది మొత్తం ఒకే రోడ్డే. వామ్మో. ఇంకా పైకి వెళ్తూ ఉన్నప్పుడు అసలు నిజంగా ఫుల్ భయం వేసింది యాక్చువల్గా నాకు. అంటే బయటికి వ్యూ అంతా బాగుందని చూస్తున్నానే కానీ ఎందుకంటే అసలు ట్రాఫిక్ ఎక్కువ ఉంది, వస్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయి అనమాట. అసలు గ్యాప్ లేదు వెహికల్స్ అయితే. ఒకటి అంటే సింగిల్ వే కాబట్టి అదొక టెన్షన్ అనమాట. మామూలు తిరుపతిలో లాగా ఘాట్ సెక్షన్ అయినా కూడా వచ్చేది వేరు పోయేది వేరు ఉంటే ఏమనిపించదు. ఇది రెండిటికి సింగిల్. అందులో మెయిన్ థింగ్ ఏంటి
ఏంటి అంటే ఓన్లీ ఆ టెంపుల్కి వెళ్ళే వెహికల్స్ ఒకటే కాదు, అటు సైడ్కి వేరే ఊర్లు ఉంటాయి కదా, చిన్న చిన్న పల్లెటూర్లు, వాటికి కావాల్సిన వెహికల్స్, ఆటోలు, వ్యాన్స్ ఏవైనా కావచ్చు, అన్నీ కూడా అదే రోడ్లోనే వెళ్తున్నాయి అనమాట. సో దానివల్ల ఫుల్ అంటే ఫుల్ భయం వేసింది. వన్ వే, అందులో ఇన్ని వెహికల్స్, ట్రాఫిక్, జనాలు అసలు మామూలుగా లేరు. జనాలు మాత్రం వామ్మో దిమ్మ తిరిగింది అసలు. కాకపోతే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఎప్పటి నుంచో నా కళ అనమాట శ్రీశైలం 26లో చూసేసి. థ్యాంక్ గాడ్. ఏమంటే మాకి మాత్రం వామిటింగ్స్ అవ్వలేదు, ఎందుకో నాకు తెలియదు. కానీ అప్పుడే మధ్యలో అంటే ఒక దగ్గర ఆగి టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అయినా సరే అసలు ఒళ్ళు తిప్పినట్టు కానీ వామిటింగ్ అవ్వలేదు. నాకి పాపకి ఇద్దరికి అవ్వలేదు అనమాట. సేఫ్గా పైకి వెళ్ళాము. రాముడు కాదురా శివుడు. రాముడు అంట. అరే నువ్వు నాకంటే మీద. ఇది మెయిన్ ఎంట్రన్స్ అంట. ఎంట్రన్స్లోనే అయిపోయింది. అక్కడ కరెక్ట్గా మేము 8th అక్కడికి వెళ్ళాము. 8th నుంచి స్టార్ట్ అంట బ్రహ్మోత్సవాలు. అస్సలు మామూలుగా జనం కాదు. యాక్చువల్గా మేము వేరే వేరే ప్లాన్స్ వేసుకున్నాము. ఆ నియర్ బై ఉన్న అంటే ఇష్టకామేశ్వరి కొన్ని టెంపుల్స్ ఉన్నాయని చెప్పేసి వీడియోస్ పెట్టుకున్నాం తప్ప ఎక్కడికి వెళ్ళేకి అవ్వలేదన్నమాట. అసలు స్టార్టింగ్ నుంచి అసలు మెయిన్ ఎంట్రన్స్ నుంచినే జనం చూడండి ఎట్లున్నారో. అస్సలు అంటే అసలు గ్యాప్ లేదు. ఎక్కడికి వెళ్ళకుండా దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసాను. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లోనే ఇక్కడ శివుడు కనిపిస్తుంది చూడండి. నేను అది వీడియో క్లిప్ చేద్దాం అనుకునేలోపు ముందుకు వెళ్ళిపోయింది, అంత క్లారిటీగా కనిపించలేదు అనమాట. సో ఇది మాత్రం ఎందుకో చాలా బాగుంది అసలు మెయిన్ ఎంట్రన్స్లోనే. నేను ఇందాక చెప్పిన శివలింగం ఇదే అనమాట. అది ఏంటంటే అటు సైడ్ నుంచి మనం ఇలా ఒక రౌండ్ వేసుకొని వస్తాం కాబట్టి ఇటు సైడ్కి వచ్చినాక కనిపించింది. సో ఎందుకో నాకు చాలా హ్యాపీ అనిపించింది అది వీడియోలో రికార్డ్ అయినాక. ఎందుకంటే అది చూస్తున్నప్పుడే నాకు ఎందుకో చాలా పాజిటివ్ అనిపించింది. ఎంటర్ అవ్వగానే ఆ శివలింగము అందులో దగ్గర నుంచి చూసేసరికి చాలా పెద్ద శివలింగం, చాలా బాగా అనిపించింది. అది వీడియోలో క్యాప్చర్ అయినాక ఇంకా హ్యాపీ అనిపించింది. అర్రే ఇందాక మిస్ అయిపోయింది కదా అనుకున్నాను, కానీ మళ్ళీ క్యాప్చర్ అయిందనమాట. సో జనం చూడండి ఎట్లున్నారో, మామూలుగా లేరు. వామ్మో వామ్మో, ఎక్కడున్న జనము, ఎక్కడున్న కార్లు, వెహికల్స్ మొత్తం అక్కడే ఉన్నట్టు అనిపించింది. అసలు ఎన్ని అవర్స్ పడుతుందో అని ఫస్ట్ దర్శనం విషయంలో చాలా భయపడ్డాము. ఎందుకంటే స్పర్శ దర్శనంకి బుక్ చేసుకుందామన్నా టికెట్స్ అసలు లేవు. స్పర్శ దర్శనము బ్రహ్మోత్సవాల టైంలో మొత్తం క్యాన్సిల్ చేసేసారనమాట. అందరూ సర్వదర్శనమే. సో ఇంకా అక్కడ కమ్మ సత్రం అని ఓన్లీ కమ్మ వాళ్ళకి మాత్రమే సపరేట్గా ఉంటుందంట. సో మా డాడీకి ఎవ్రీ ఇయర్ వెళ్తారు కాబట్టి తనకు తెలుసు. ఇంకా మేము వెళ్ళిపోయి ఫాస్ట్గా నాన్న గుండు తెప్పించేసుకున్నారు. ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయిపోయామన్నమాట మేము. సో ఫైనల్గా అయితే శ్రీశైలంలో ఉన్నాం. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, లాస్ట్ వీక్ ఇదే రోజు నేను మా ఇంట్లో అభిషేకం చేసిన. ఇదే రోజు నెక్స్ట్ వీక్ లాస్ట్ మండే నేను ఇంట్లో అభిషేకం చేసుకున్న. ఈ మండే శ్రీశైలంలో ఉన్నా. నిజంగా చాలా అంటే చాలా పాజిటివ్ అనిపిస్తుంది నాకు. నిజంగా నేను చేసిన పూజలు ఇంత రిజల్ట్ ఉంటుందా అనిపించింది నాకు ఫస్ట్ టైము. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, నాకు తెలిసిన ఒకే ఒక్క దేవుడు వెంకటేశ్వర స్వామి. నేను వెంకటేశ్వర స్వామిని తప్ప నేను ఎప్పుడు కొలవలేదు. ఫస్ట్ టైం నాకు ఎందుకో శివుడి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువైంది. అరుణాచలం వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇంకొంచెం భక్తి ఎక్కువైంది అనమాట. ఎందుకో నాకు అభిషేకం చేయాలి అనిపించింది. ఎగ్జాక్ట్గా ఇదే లాస్ట్ మండే నేను ఇంట్లో అభిషేకం చేసుకున్నా. ఈ మండే శ్రీశైలంలో ఉన్నా. దిస్ ఈజ్ సో హ్యాపీ. అసలు నాకు మేము అక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నాకు ఇంకా వెళ్తున్నామా అన్న ఫీలింగ్ రాలేదనమాట. ఎందుకంటే నేను షాక్లో ఉన్నాను. నిజంగా వెళ్తున్నామా, నిజంగా ఇది ఎప్పటి నుంచి తెలుసా, నాకు పెళ్ళికి ముందు నుంచి నేను శ్రీశైలం ఒక్కసారి కూడా చూడలేదు అనుకుంటుండే. అలాంటిది నేను సడన్గా ఒక 1 వీక్లోనే 2 డేస్లోనే ప్లాన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము శ్రీశైలం వస్తామని కూడా. నేను ఈరోజు ఎగ్జాక్ట్గా మండే శ్రీశైలంలో ఉంటానని కూడా. ఎగ్జాక్ట్గా ఈరోజు మండే లాస్ట్ వీక్, ఇదే మండే నేను లాస్ట్ వీక్ ఇంట్లో ఉంటే అభిషేకం చేసుకున్నా. ఈ వీక్ అందులో శివరాత్రి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి. ఫుల్ రష్, అందులో చాలా బాగుంది అసలు అంతా. ఇక్కడ ఈ వీక్ ఇక్కడ ఉన్నా. సో హ్యాపీ అసలు. నిజంగా నాకు ఏదో సాధించేసినట్టు ఫీల్ అయిపోతున్నా. లాస్ట్ క్లిప్లో నా మాటలు వింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నానని చెప్పేసి. ఇంకా మేము దర్శనానికి స్టార్ట్ అయిపోయాం అన్నమాట. నడుచుకుంటూ ఇంకెళ్ళిపోతున్నాము.
ఇక్కడ మొబైల్స్ పెట్టేసి వెళ్ళాలంట. నేనేమో రూమ్లో పెట్టలేదు, వీళ్ళందరూ రూమ్లో పెట్టారు. వీడియో రికార్డ్ చేసుకుందామని చెప్పేసి నేను మా హస్బెండ్ రూమ్లో పెట్టకుండా తీసుకొచ్చేసామన్నమాట. సో ఇక్కడ పెట్టేసి స్టార్ట్ అయిపోదామని చెప్పేసి ఇక్కడ నించున్నాము. ఎక్కడ చూడు జనమే, ఎక్కడ చూడు కుప్పలు కుప్పలు జనము, క్యూలో నించోవాలన్నమాట. అమ్మ బాబోయ్. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయి ఎప్పుడు మేము ఆఫ్టర్నూన్కి క్యూలోకి వెళ్తే నైట్ 10 అయింది మేము బయటకు వచ్చేలోపు. 10కి వచ్చాము, లడ్డు తీసుకొని మేము రూమ్కి వెళ్ళేలోపు 10:30 11 o'clock దగ్గర అయిపోయింది. చాలామంది పాపం అక్కడ బయటే పడుకున్నారు చూడు. పాపం అనిపిస్తుంది నాకు వాళ్ళని చూస్తుంటే. అసలు చలేం ఎక్కువ లేదు, బట్ రోడ్లోనే ఇంకంటే ఎందుకంటే అలసిపోయారనమాట, ఫుల్ టయర్డ్ అయిపోయి ఉంటారు. 5 hours పైన పడుతుంది దర్శనము. అస్సలు అన్ని గంటలు ఎప్పుడు పట్టదంట. అందులో అసలు సిస్టమ్ కూడా అస్సలు బాగాలేదండి చెప్పాలి అంటే. చాలా మెయింటెనెన్స్ తక్కువ అనమాట, సరిగా మెయింటైన్ చేయట్లేదు. అందులో రష్ ఎక్కువైపోవడం వల్ల ఎవరి వల్ల కావట్లేదు కంట్రోల్ చేయటం. సో దట్స్ ఫర్ టుడే వ్లాగ్ అనమాట. ఎందుకంటే ఫుల్ లెంతీ అయిపోతుంది. కుదిరితే నెక్స్ట్ వ్లాగ్లో మిగతాది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ యూ ద నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇట్స్ మీ హరిత. బాయ్ బాయ్.